లోత్రాకు కోట్లు ప్రభుత్వ ఖజానాకు తూట్లు అనే శీర్షికతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఎందుకంటే ప్రజాధనం వృధా చేస్తూ లాయర్లకు మాత్రం ఈ కూటమి ప్రభుత్వం కోట్లకు కోట్లు ఖర్చు పెడతా ఉంది. ఈ లాయర్లకు ఖర్చు పెట్టే డబ్బు మెడికల్ కాలేజీలకు కానీ లేకపోతే పేదరిక నిర్మూలనకు కానీ ఖర్చు పెడితే చాలా బాగుంటుంది. అనవసరమైన ఖర్చులు ఈ కూటమి ప్రభుత్వం పెడుతూ ఉంది. కక్ష సాధింపు చర్యలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమ కేసులతో అరెస్టులు చేస్తూ లాయర్లకి కోట్లు కుమ్మరిస్తూ ఉంది అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వార్త కూడా మీకు సోషల్ మీడియాలో వార్త కూడా చూపిస్తాను, చూడండి. లోత్రాకు కోట్లు ప్రభుత్వ ఖజానాకు తూట్లు. ఫీజు రూపంలో ప్రజాధనం దోచిపెడుతున్న చంద్రబాబు మార్చిలో 2.86 కోట్లు మార్చిలో ఖర్చు పెట్టిన లాయర్కి ఖర్చు పెట్టిన ప్రభుత్వ ధనం 2.86 కోట్లు. తాజాగా 1.87 కోట్లు అన్నమాట. రాష్ట్ర ఖజానా నుండి 7 నెలల్లో ఇచ్చింది 4.73 కోట్లంట. రాష్ట్ర ఖజానా నుండి కేవలం 7 నెలల్లో 4,73,00,000 ఖర్చు పెట్టారట. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వాదనలకే సుమారు పాటుగా ఫీజుల్లో అధిక భాగం చెల్లించారంట లాయర్ లోత్రాకి. ఆయన ఢిల్లీ నుండి వస్తారు, వాదించేసి పోతూ ఉంటారు. వంశీకి వ్యతిరేకంగా వాదించిన కేసులకే 90 లక్షలు ఫీజు పే చేశారంట. వాయిదా అడిగినందుకు ఏకంగా 33 లక్షలు పే చేశారంట. వాయిదాలకు కూడా వాయిదా తీసుకుంటే దానికి 33 లక్షలు పే చేశారంట ఆయనకి. ఫీజుల చెల్లింపులో బాబుకు గుర్తుకు రాని ఆర్థిక పరిస్థితి. ఈ యొక్క లాయర్ ఫీజులు చెల్లించడంలో ఆర్థిక పరిస్థితి ఆయనకు అప్పుడు గుర్తు రాలేదట. జగన్మోహన్ రెడ్డిపై పదే ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడే చంద్రబాబు ఈయన లాయర్లకు మాత్రం ప్రజాధనాన్ని దోచిపెడతా ఉంటాడు, కోట్లు కుమ్మరిస్తూ ఉంటాడు. అప్పుడు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈయనకి గుర్తురాదు. లాయర్లకు పెట్టే ఖర్చులు మెడికల్ కాలేజీలకు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి కదా అని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. చంద్రబాబు యొక్క అనవసరమైన ఖర్చులంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసి పేపర్లో కూడా లోత్రాకి కోట్లు ఖజానాకు తూట్లు అని పేపర్లో కూడా ఇవ్వటం జరిగింది. ఆగస్టు 2022లో వచ్చేసి 55 కోట్లు అన్నమాట. సెప్టెంబర్ 2025లో 11 లక్షలు, సెప్టెంబర్ 26 27,50,000, సెప్టెంబర్ 26 11 లక్షలు, అక్టోబర్ 1 66 లక్షలు, అక్టోబర్ 1 16,50,000, మొత్తం 1,87,00,000 అంట. 1,87,00,000 లాయర్లకి ఫీజు ఆయన కేవలం లోత్రాకి ఫీజు ఖర్చు పెట్టారట. రాష్ట్ర ఖజానా నుండి 7 నెలల్లో ఇచ్చింది 4.73 కోట్లట. అధిక భాగం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి అగైనెస్ట్గా లోత్రాకి ఇచ్చింది 90 లక్షలు ఇచ్చారట. వాయిదా అడిగినందుకు 33 లక్షలు ఇచ్చారట. ఈ ఫీజుల చెల్లింపులో చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుర్తురాదా అని సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడిని ఏకిపారేస్తున్నారు.